Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మా డే 2 ఆఫ్ హవాయి ట్రిప్. టుడే వీఆర్ హెడింగ్ టు హలియాకలా నేషనల్ park for a beautiful sunrise, and it is located 10,500 something feet above the sea level, people. అంటే చాలా కోల్డ్ ఉంటుందంట. అండ్ ఆల్సో ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 2 AM. నేనైతే 1కే లేచి రెడీ అయ్యాను అనమాట. మధు ఈజ్ గెటింగ్ రెడీ, డ్రెస్ పడుతున్నాడు అనమాట. సో 2 కల్లా బయలుదేరిపోవాలని. నా టైమ్ ఈజ్ ఆల్రెడీ 2:05 అనుకుంటా. సో వీఆర్ గోయింగ్ టు గెట్ స్టార్ట్ సూన్. లెట్ మీ షో యూ అ క్విక్ గ్లిమ్స్ ఆఫ్ హౌ డిడ్ ఐ గెట్ రెడీ ఫర్ టుడే ఫర్ హలియాకలా సన్ రైజ్. సో ఇఫ్ యూ సీ పీపుల్, మంచి టర్టిల్ నెక్ స్వెటర్ వేసుకున్నా ఫ్రమ్ కార్ల్ లేగర్ఫీల్డ్, అండ్ టామీ హిల్ఫిగర్ జీన్స్ వేసుకున్నా. లక్కీగా మధు హ్యాస్ బాట్ అ పెయిర్ ఆఫ్ సాక్స్. సాక్స్ వేసేసుకొని నా క్రాక్స్ వేసుకుంటున్నాను, షూస్. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మేకప్, నాట్ టూ మచ్ అని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ ఎక్కువైతే నేను ఏం చేయలేను గైస్. స్టిల్ దాట్స్ అ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇన్ ద వరల్డ్, లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్ రైజెస్ ఇన్ ద వరల్డ్. సో I definitely need to get some good pictures for as a memory and forever. అందుకని బాగానే రెడీ అయ్యాను నేను కూడా. అండ్ ఐ నో ఇట్స్ గోయింగ్ టు బి విండీ, అందుకే హై పోనీటైల్ వేసేసుకున్నాను. అండ్ సేమ్ జ్యువెలరీ, ఎవ్రీడే జ్యువెలరీ విల్ నాట్ గెట్ చేంజ్డ్ బికాస్ ఐఎమ్ సో లేజీ గర్ల్. This is how I got ready, and I'm getting my what we call హ్యాండ్ బ్యాగ్ అంతా పెట్టుకుంటున్నాను, కెమెరాస్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. జాకెట్, గ్లౌజ్లు అవి పెట్టేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. I will definitely shoot our drive process and the entire video, guys, for sure. This is a should watch and should not miss video, and I hope క్లౌడ్స్ అన్ని క్లియర్ స్కై అన్నీ బాగుండాలి, సన్ రైజ్ బాగా జరగాలి అని చెప్పి. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ పీపుల్. అండ్ వన్స్ కార్ దగ్గరికి వెళ్ళాక అగైన్ ఐ విల్ స్టార్ట్ shooting the video with the GoPro the entire route. I hope most of the time it's going to be very dark, pitch dark, so maybe let's see ఎలా ఉంటుంది ఏంటి అనేది. గైస్, ఎర్లీ మార్నింగ్ 2:45 అయింది. మేము వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికైతే 3000 ఎలివేషన్ పైన ఉన్నాం. ఇంకా 7000 ఎలివేషన్ రావాలన్నమాట. అండ్ ఇట్స్ 30 స్పీడ్ రోడ్. స్లోగానే వెళ్ళాలి పీపుల్. రోడ్ అయితే చాలా బాగుంది, కాదని చెప్పను. బట్ కొంచెం కర్వ్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా కర్వ్స్ ఉన్నాయి అనమాట. సో ప్లాన్ అకార్డింగ్లీ అంట. నేనైతే తొందరగా ఉన్నా పర్లేదు పీపుల్, లేట్ మాత్రం చేయకండి. అండ్ ముందు రోజు నైటే గ్యాస్ ఫిల్ చేసి పెట్టేసుకోండి కార్కి. కొన్ని స్నాక్స్, వాటర్ అట్లాంటివి తీసుకుంటే తీసుకోండి. ఇక్కడైతే ఈ టైంలో అయితే ఏ గ్యాస్ స్టేషన్స్ ఓపెన్ లేవన్నమాట, అన్నీ క్లోజ్డ్. లక్కీగా మాకు గ్యాస్ ఉంది, కొంచెం సరిపోతుంది ఇక్కడికి వెళ్ళి రిటర్న్ రావడానికి. సో వీఆర్ గుడ్, బట్ డోంట్ రిపీట్ అవర్ మిస్టేక్. ఫుల్గా గ్యాస్ నింపుకోండి, వాటర్ పెట్టుకోండి, కొంచెం స్నాక్స్ తీసుకోండి. అండ్ పర్సన్ హూ ఎవర్ ఈజ్ డ్రైవింగ్, రెడ్ బుల్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అది తీసి పెట్టుకోండి ముందు రోజు నైటే. అండ్ ప్యాసింజర్స్ నిద్రపోయినా హీ కెన్ ఏబుల్ టు మేనేజ్ అని నాకు అనిపిస్తుంది. నేను అలా కాదు, నాకు ఉండే టెన్షన్కి నేను మేల్కొనే ఉంటున్నాను అనమాట మధుతో. చీకటి పోయాక అప్పుడు కొంచెం ఐ కెన్ స్లీప్ అనుకుంటా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పీపుల్, ఎర్లీగా వస్తే యూ కెన్ డూ ద స్టార్ గేజింగ్ టూ. పిచ్చగా ఉంది స్టార్స్ అయితే ఇక్కడ, చాలా బాగుంది అసలు. అండ్ ప్రాపర్ కెమెరా ఎక్విప్మెంట్ అలా వచ్చి మీరు మంచిగా తీసుకున్నారంటే స్టార్ గేజింగ్ని, యూ గైస్ కెన్ ఎంజాయ్. అమ్మ బాబాయ్, కర్వ్ చూసారా ఎలా ఉందో? అది చూడండి కర్వ్స్. ఇప్పుడు ఇదంతా మేము వెళ్ళాలి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది రో దేవుడు. లక్కీగా వీ డిడ్ నాట్ ఎన్కౌంటర్ ఎనీ ఎనిమల్స్ లైక్ డియర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ ఇక్కడ కూడా ఏం బోర్డ్స్ ఏం పెట్టలేదు, డియర్ క్రాసింగ్, డ్రైవ్ సేఫ్ ఇట్లాంటివన్నీ. ఓన్లీ ఎంత స్పీడ్, ఎలాంటి కర్వ్ రాబోతుందని పెడుతున్నాడు అనమాట.
even though it is just 30 miles away, the drive might take at least 1 hour to 1.5 hour, depends on the speed and the curves anamata. So you guys plan accordingly. And నేనైతే 1K లేచాను. 3,500 ఎలివేషన్ అంట. ఇక్కడ కూడా కొన్ని హౌసెస్ అవి ఉన్నాయి గైస్. నాకు తెలిసి అప్ అంటిల్ 3,000-4,000 వరకు ఉంటాయేమో. అండ్ సీ ద ప్రిటీ డెకార్, క్రిస్మస్ డెకార్. God, but I'm so excited people for the sunrise, and I hope God will give us the best sunrise. ఇప్పటి వరకు God is with us అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ చెప్పనా, నిన్న నైట్ కార్ పార్క్ చేశాక రిసార్ట్ది పార్కింగ్ టికెట్ కనిపించలేదు గైజ్. ముందు డాష్ బోర్డ్ మీద పెడదామని నేను లైట్లు వేసి కార్లో ఎతికి దొరికినాక కార్ దిగి వెళ్ళిపోయినామన్నమాట, లైట్లు ఆర్పకుండా. యూజువల్గా అయితే 4-5 hours అలా ఉంచేసామంటే ఇంజన్ పోయిద్ది పీపుల్, బ్యాటరీ డౌన్ అయిపోయిద్ది. అలాంటిది థ్యాంక్ గాడ్ ఆ సిచ్యువేషన్ రానిలేదన్నమాట. ఆన్ అయింది బాగానే కారు, లేదా ట్రిప్లైన్ పిలిపించి అది ఫిక్స్ చేయించడానికి ఐ విల్ బి సో అప్సెట్. అండ్ ఇవాళ వెళ్ళలేమేమో తెలియదు నాకు, అలా అయ్యేది. బట్ లక్కీగా అలా ఏం అవ్వలేదు. సో మై డే స్టార్టెడ్ విత్ హ్యాపీ నోట్. బట్ గుండెల్లో కొంచెం దడదడైంది గైస్. సో అండ్ ఇది మనమే రిజర్వేషన్ బుక్ చేసుకోవాలన్నమాట ఆన్ టైం. వాడి వెబ్సైట్ ఉంటుంది recreation.gov అని, అక్కడ సైన్అప్ అయ్యి మనము పెట్టుకోవాలన్నమాట. మన అకౌంట్ రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ సర్టెన్ డేస్లోనే రిలీజ్ చేస్తాడు పీపుల్. లైక్ 90 daysకి వన్స్ ఆర్ 60 daysకి వన్స్ రిలీజ్ చేస్తాడనమాట టికెట్స్ అన్నీ. అండ్ మార్నింగ్ 7 AM హవాయియన్ టైమ్ జోన్లో రిలీజ్ చేస్తాడనమాట. సో నేను అలారమ్స్ అన్నీ పెట్టుకొని ఇవాళ చెక్ ఆ టైంలో అని చెప్పి లక్కీగా మాకు లే ఓవర్ కూడా ఆ టైంకే దొరికింది. కరెక్ట్గా 20th ట్రావెల్ చేస్తుంటే 20th రిలీజ్ చేశాడనమాట వాడు. నేను చాలా హర్ట్ అయ్యాను. ఒకవేళ కుదరకపోతే ఫ్లైట్లో ఉంటే కనీసం ఫ్లైట్లో వైఫై కూడా తీసుకుందాం అనుకున్నా. కానీ మాకు లాస్ వేగస్లో ఇంకా ఇది ఉండే లే ఓవర్ ఉండే ఓక్లాండ్కి. సో ప్రిటీ పర్ఫెక్ట్ టైమింగ్ అనిపించింది. మేమే బుక్ చేసేసుకున్నాం అనమాట. $1 మనం బుక్ చేసుకున్నామంటే టికెట్. ఇఫ్ నాట్ ఆల్సో డజంట్ మ్యాటర్. ఎందుకు అంటే చాలా టూర్ కంపెనీస్ కూడా తీసుకెళ్తాయి ఇది సన్ రైజ్ టూర్స్. కాకపోతే పర్ పర్సన్ డిపెండ్ ఆన్ ద సీజన్ అండ్ మంత్ $150 నుండి $250 వరకు ఉందన్నమాట టికెట్, డిపెండింగ్ ఆన్ ద సీజన్ అగైన్. సో మనం మిస్ అయ్యామే అని బాధపడాల్సిన అవసరం లేదు. యూ గైస్ కెన్ డూ దాట్ వే. ఒకవేళ $1 పార్కింగ్. ఎందుకు అంటే ఓన్లీ అక్కడ 50 పార్కింగ్స్ ఉంటాయండి, పార్కింగ్ స్పాట్స్. అది కూడా 7 AM వరకే. 3 AM నుండి 7 AM వరకు మాత్రమే మనకి టికెట్ కావాలి. రెస్ట్ ఆఫ్ ద టైంలో మనకి టికెట్ అవసరం లేదనమాట. యూ కెన్ డ్రైవ్ అప్, యూ కెన్ డూ ఎనీథింగ్. అండ్ సన్ రైజ్ దొరకకపోతే సన్ సెట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అనేసి అంటారు, చాలా ప్రిటీ ఉంటుంది అని అంటారు అనమాట. అండ్ సన్ రైజ్ విల్ బీ వే టూ మచ్ కోల్డర్ కూడా ఉంటుంది అని చాలామంది అంటున్నారు. సన్సెట్ మైట్ బీ ఎ బెటర్ ఆప్షన్, కొంచెం కూల్ తగ్గచ్చు. అండ్ సన్సెట్ కూడా బాగానే ఉంది. అండ్ యూ డోంట్ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ హెడ్ ఏక్స్ అనమాట. టికెట్ ఆన్ టైం బుక్ చేసుకోవడము, దొరకకపోవడము, ఆర్ ఎల్స్ $250 పెట్టి ఇట్లా టూర్ కంపెనీస్తో రావడము, అట్లా ఏమీ అవసరం లేదనమాట. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎయిదర్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ హలియాకల్లా ఈజ్ ఫేమస్ ఫర్ సన్ రైజ్ అనమాట. ఇక్కడ హవాయియన్ పీపుల్ అంతా సన్ గాడ్ని గాడ్ లాగా చూస్తారు గైజ్, లైక్ మనలానే. సో దే ఫీల్ సో ఇంకా రిలీజియస్ అనమాట ఆ సన్ రైజ్ కోసం. అండ్ ఆల్సో క్లియర్గా చెప్తారు కూడా గూగుల్లో,
like any of the local people performing any like సూర్య దేవుడు భగవాన్కి ఏమన్నా చేస్తుంటే డోంట్ డిస్టర్బ్ హిమ్, రెస్పెక్ట్ దేర్ వాల్యూస్ అనేసి చెప్తూ ఉంటారు అనమాట. సో మన పార్టీకి మనం సన్ రైజ్ చూసుకొని వచ్చేయడమే. అండ్ నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సన్ రైజ్ బికాస్ దిస్ ఇస్ we will be on the clouds, literally on the clouds people. అసలు నిజంగా that is amazing actually. అండ్ ఇది ఎలా ఫామ్ అయిందంటే ఇదంతా పెద్ద వాల్కనో త్రూ ఫామ్ అయిన కొండ అనమాట. చుట్టుపక్కలంతా ఇంకా చిన్ని వాల్కనో కొండలు అనమాట, అన్ని వాల్కనోస్తో ఫామ్ అయినవే. సో లెట్స్ గో అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వీ విల్ రీచ్ ఎర్లీ. కాసేపు పడుకోవడమో లేదా నేను స్టార్ గేజింగ్ చూడటమో. అమ్మ బాబాయ్, అదే అక్కడ రాస్తుంది జాగ్రత్త ఉంటాయి అని చెప్పి. ఇప్పుడే నల్ల గేదెని చూసాం గైజ్. ఆ బోర్డు అయితే పెట్టాడు, గేదెలు ఉంటాయి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని చెప్పి. సో కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. ఈ టైంలో AAAs ఏవి రావనుకుంటా నాకు తెలిసి. సో చాలా జాగ్రత్తగా స్లోగానే డ్రైవ్ చేయండి గైస్. So guys, one more national park in my checklist, which is in the Hawaii Haleakala National Park. Kuda enter ayyan people nenu. So I officially traveled 50 states of America. Hey, it's my achievement. Overlook ఇక్కడ కూడా ఆగాలరా బుజ్జి వచ్చేటప్పుడు. ఓకే, ఇక్కడ పాస్ చూపించాలేమో, సూపర్ ఉంటుందంట. ఓ ఇక్కడే పాస్ చూపించాలా ఏమో తెలియట్లేదు గైస్. రెస్ట్ రూమ్ ఉంది కావాలి అంతే, రెస్ట్ రూమ్ కోసం. ఇక్కడేం టికెట్ ఏం తీసుకోవాలా? లేదనుకుంటా, తెలియదు నాకు. టికెట్ అయితే స్క్రీన్ షాట్ పెట్టుకొని రండి, సిగ్నల్స్ ఉండకపోవచ్చు అనేసి అయితే అన్నారు. $30 వెహికల్ పాస్, ఫీ స్టేషన్ కట్టేయాలా? Following payment, the receipt showing proof of payment will dispense. తీసుకోనా? ఏమో రబుజ్జు, వెళ్ళిపోయి పైన చూద్దామన్నా. ఓకే, $30 వెహికల్ పాస్ అని ఉంది మరి. చాలా స్లోగా. గైస్ వీఆర్ అబౌవ్ 9,000 feet. నాకు రైట్ సైడ్ తిరగాలంటే భయం అవుతుంది హానెస్ట్లీ, అందుకే స్ట్రైట్గానే చూస్తున్నాను నేను. కాకపోతే ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను అనమాట. కింద సిటీ గైస్ 9,000 feet అబౌవ్ ఉన్నాం మనం. ఈ చీకట్లో మనకేం కనిపించలేదు కానీ స్టార్స్ అయినా కనిపిస్తాయా చూద్దాం. ఫుల్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి గైస్ పైన అయితే. అసలు స్టార్ గేజింగ్కి పర్ఫెక్ట్ అనమాట ప్లేస్. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద సన్ రైజ్. మధు పడుకుంటామన్నాడు గైస్. ఐఎమ్ హంగ్రీ, బట్ నేను తినుకుంటూ కొన్ని యూట్యూబ్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసాను, అది చూసుకుంటూ ఈ బ్యూటీని కాసేపు ఎంజాయ్ చేస్తాను నేను. మీకు ఏం కనిపించదు అనుకుంటా చీకట్లో, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్లీప్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ పీపుల్. సో వీఆర్ ద సెకండ్ పీపుల్ గైజ్. అక్కడికి వచ్చి కార్ పార్క్ చేసి ఉండడము వెయిట్ చేసామన్నమాట. మాకన్నా ముందు కొన్ని కార్స్ ఆల్రెడీ ముందు రోజు నైటే అక్కడే పార్క్ చేసి ఉన్నట్టున్నాయి. మరి దాంట్లో మనుషులు ఉన్నారో లేదో మాకు తెలియదు అనమాట. 5కో 5:30కో లేచి ఇంకా పైకి ఒక అబ్జర్వేటరీ డెక్ ఉంటుంది, ఆ డెక్కి వెళ్ళిపోయి కూర్చొని ఉండాలన్నమాట. సన్ రైజింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో అట్లీస్ట్ బై 5 o'clock. ఆ గేట్లో $30 పాస్ కడతాం కదా గైస్ పర్ కార్కి. అది మనము 3 days వాడుకోవచ్చు అనమాట. రోడ్ టు హ్యానాలో కూడా అది కొంచెం యూజ్ అవుతుంది ఆ టికెట్. సో ఇట్ ఈస్ ప్రిటీ యూస్ఫుల్. ఒకసారి కడితే చాలు, మీరు అదే చూపించవచ్చు అనమాట. రోడ్ టు హ్యానాలో కూడా PPY ట్రైల్కి వాటికి వెళ్ళాలంటే అది కూడా ఇట్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ హలియాకలా నేషనల్ పార్క్ అనమాట. సో మనకి డోర్ అక్కడ టికెట్ కట్టేసి పైకి రాగానే ఏమవుతుంది అంటే యాక్చువల్లీ ఒక
అబ్జర్వేటరీ డెక్ వస్తుంది. ఆ అబ్జర్వేటరీ డెక్ అనుకోకండి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక 0.5 మైలో 0.3 మైలో వెళ్తే మళ్ళీ ఇంకొక హయ్యర్ అప్ డెక్ వస్తుంది అనమాట. అక్కడ మనం కార్ పార్క్ చేసేసి అప్పుడు మనం అబ్జర్వేటరీ డెక్కి వెళ్తే ఇట్ ఈస్ అరౌండ్ 10,000 సమ్ ఫీట్ అబౌవ్ ఉంటాం సీ లెవెల్ కంటే. అసలు ఏం చెప్తున్నా అంటే హానెస్ట్లీ నేను నమ్మలేదు పీపుల్ ఇదంతా క్లౌడ్స్ అని. అమేజ్ అవుతున్నా చూసి, రియల్లీ క్లౌడ్స్ పైన ఉన్నామా ఏంది అనేసి అని అంటున్నా అనమాట. నా ఎగ్జైట్మెంట్కి హద్దు పాడు లేదా ఆ రోజైతే. అంతా నచ్చింది గైస్ దిస్ స్పాట్. క్రేజీ క్రేజీ క్రేజీ. And one more thing guys, I told dressing is very important, right? 100% important అనమాట. ఎందుకు అంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది వెల్ ప్రిపేర్డ్గా రాలేదన్నమాట. సో అందుకనేసి ఆ అబ్జర్వేటరీ పైకి వెళ్ళంగానే ఒక రూమ్ లాగా ఉంటుంది అనమాట. ఎవ్రీబడి స్టేడ్ దేర్, బయటకు రాకుండా. సో నేను మాత్రం హాయిగా అక్కడ ఒక బల్లలాగా ఉంటుంది అనమాట కూర్చోడానికి, మంచిగా రాళ్ళేసి అక్కడ హ్యాపీగా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో గాయస్, హలియాకలా ఈజ్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ ఆల్ ద వాల్కనోస్ అనమాట. అవన్నీ చిన్న వాల్కనోస్తో ఫామ్ అయింది. ఇది పెద్ద వాల్కనోతో ఫామ్ అయింది ఎక్కడైతే మేము కూర్చున్నామో. అందుకే ఇఫ్ యు సీ ద సాయిల్ అండ్ ద రాక్స్, ఇట్ ఈస్ లైక్ అ పిచ్ బ్లాక్ అనమాట. బ్లాక్ మౌంటైన్స్, వైట్ క్లౌడ్స్, ఎల్లో సన్ రైజ్, మల్టిపుల్ కలర్ సన్ రైజ్ గైస్. యాక్చువల్లీ దిస్ ప్లేస్ ఈజ్ సో మ్యాజికల్. అసలు మార్నింగ్ అయ్యే కొద్దీ ఐ వాజ్ లైక్ సో ఇంప్రెస్డ్ అండ్ సో ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ ప్లేస్. అసలు ఎలా ఉండే అంటే బెడ్ ఆఫ్ అదేంటది క్లౌడ్స్ అనమాట. నాకు వెళ్ళి దానిపైన పడుకొని పొరలాలనిపించింది. అసలు నిజంగా ప్లేస్ లేదు గాయస్, అన్ని క్లౌడ్స్ ఉన్నాయి. హానెస్ట్లీ గాయస్, ఇప్పుడు కనిపించేదే నేను సన్ రైజ్ అనేసి అనుకున్నాను అనమాట. కాదు, యాక్చువల్లీ సన్ రైజ్ అయ్యాక ముందది అక్కడ ఒక పిచ్ ఆఫ్ లైట్ కనిపిస్తుంది చూసారా. అసలు అది నేను ఏదో అని అనుకున్నాను అనమాట. నిజంగా సన్ రైజ్ అవుతున్నాడని నాకు తెలీదు, అయిపోయాడు ఆల్రెడీ అనేసి అనుకున్నా. నేను ఏమనుకున్నా అంటే ఎందుకబ్బా అందరూ ఇంకా కూర్చునే ఉన్నారు, నాతో పాటు చూస్తూనే ఉన్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది కదా, ఇదే కదా సన్ రైజ్ అనుకొని కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట. నాకేం నచ్చిందంటే ఆ క్లౌడ్స్ ఏమో వాటర్ లాగా ఉంది, ఈ మౌంటైన్స్ ఏమో ఇసుకలాగా ఉంది, అలా కలుస్తోంది. ఐఎమ్ ఎంజాయ్, నేను జూమ్ చేసుకుంటూ నా ఫోన్లో అట్లా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇదంతా చూస్తూ. ఇంకా అందరూ అలానే నిల్చుకొని చూస్తున్నారు. సన్ రైజ్ అయిపోయాక కూడా ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు నాకు. ఆ తర్వాత మధుని పిలిచాను అనమాట. మధు కూడా అయిపోయిందని అనుకున్నాడు. ఇంకా వెళ్తుంటే అరే బుజ్జు అక్కడ చూసావా ఏదో కరెంట్ లాగా అలా వస్తోంది అనేసి చెప్పాను అనమాట. ఆ తర్వాత గాయస్ లిటరల్లీ సన్ అయితే ఇలా లేచినట్లు, ఏ బాస్కెట్ నుంచో లేచినట్లు లేచాడనమాట. ఓ మై గుడ్ గాడ్, అప్పుడు అర్థమైంది ఓకే అది సన్ రైజ్ అని, ఇది సన్ రైజ్కి ముందు వచ్చే కలర్స్ అని. దెన్ ఐ రియలైజ్డ్ అనమాట. బట్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. మనకు ఇట్లా లేస్తాడనమాట సూర్యుడు, వెంటనే టోటల్లీ లుక్ అంతా మారిపోయింది అసలు. I am not over it
deadly telling, guys, but one of the best sunrises in my life. As a child నాకు కన్యాకుమారి సన్రైజ్ మాత్రమే తెలుసు మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ మ్యాజికల్, అట్లా ఉండిపోయింది ఇంకా నా కళ్ళల్లో. అంత బాగుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్రైజెస్తో. సో ఇదిగోండి గైస్, హలియాకలా నేషనల్ పార్క్. ఇట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ ది సన్. ఎలివేషన్ 10,023 feet. అండ్ ఇక్కడ వాచ్, ఇదంతా క్లౌడ్స్ అండ్ సన్ రైజ్ అక్కడ అయిందన్నమాట. చాలా ప్రిటీగా అయింది. అండ్ అదొక రీసెర్చ్ స్టేషన్ ఏంటో మనకు తెలీదు. అండ్ దిస్ ఈజ్ ఇంకా కొంచెం దూరంలోనే స్కై ఉన్నట్లుందన్నమాట. అంత మంచిగా ఉంది. అండ్ వర్త్ ది ఎంటైర్ ట్రిప్. అన్నకు లేపడం, మధుని హింసించి లేపడం, డ్రైవ్ చేసి తీసుకురావడం, అంతసేపు కూర్చొని చూడడం. 100 out of 100 మార్క్స్ ఇస్తాను నేనైతే, ఆర్ 200 out of 200 ఇస్తాను, ఆర్ ఇన్ఫినిటీ అనుకోండి, ఎందుకంటే అంత బాగుంది కాబట్టి. అండ్ అది కింద వచ్చి ఇదన్నమాట ఎంట్రీ అబ్జర్వేటరీ. ఇదైతే కింద ఒకటి ఉంటుంది అదన్నమాట. అండ్ అంతే, ఇంకా కిందకి వెళ్ళిపోయి కార్ తీసుకొని వీఆర్ హెడ్డింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్, రోడ్ టు హానా. Wow, man. Pretty amazing place. హానెస్ట్లీ చెప్పాలంటే రాబోతు కావట్లేదు, ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ end of our Haliakala sunrise trip. We are now going back. Beauty there. And double dhamaka, guys. Star gazing right there. We enjoyed a lot actually. Full of stars. Full of stars. ఇటు వెళ్తున్నా, కిందకి వెళ్ళిపోతున్నావు. ఇటు వెళ్దాం. సో చాలా బాగుండే స్టార్స్ అయితే. ఐ ఎంజాయ్డ్ అ లాట్ యాక్చువల్లీ. స్టార్స్, క్లౌడ్స్, సన్ అండ్ ది సన్ రైజ్. ఓ మై గాడ్. అండ్ దిస్ బాల్కనీ. కార్ అయితే అమేజింగ్ ఉందండి, రెడ్ కలరు. ఈ బ్లాక్ శాండ్స్కి దానికి అబ్బా ఎక్కడ చూడు కార్ ఫోటో షూట్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ అంటే మంచిగా ఉంది అసలు నిజంగా. ఈ చెట్టు ఏంటో కూడా బాగుంది, మీకు ఎడారిలో ఉండే చెట్టులా ఉంది. అరే బొజ్జే, ఇక్కడ పువ్వు ఉంది. ఇంకా ఇటు నుంచి చూస్తే పువ్వు అంటే అదే మొత్తం ప్లాంట్ ఫ్లవర్ లా ఉంది. వావ్. మీరు నన్ను కనుక వదిలేరంటే నేను షూట్ చేస్తూనే ఉంటాను, పెడతానే ఉంటాను. దట్ ఈస్ హౌ ఐ యామ్. ఓకే, నౌ టైమ్ టు గో. I see you in the next destination.